అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపాకటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ, ఇవాళ వీడియోలో మనకు ఆగస్టు 26 సోమవారము కృష్ణాష్టమి, గోకులాష్టమి, జన్మాష్టమి ఇలా పేర్లు ఎన్నైనా కూడా చిన్ని కృష్ణుడిని పూజించడం ప్రాధాన్యం. అయితే ఈ చిన్ని కృష్ణుడిని మొదటిగా మనం ఎలా పూజిస్తామండి? చిన్ని చిన్ని అడుగులతో ఆ చిన్ని కృష్ణుడు మన ఇంట్లోకి వస్తున్నాడు అన్నట్లుగా మనం భావించి కృష్ణాష్టమి రోజున కృష్ణుడి పాదాలు అయితే వేస్తాం. అయితే ఇలా ఇంటి గేటు బయట నుంచి కూడా స్టార్ట్ చేయాలి. ఇలా ఇంటి దగ్గర నుంచి 2 కాళ్ళు ముందరికి ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కుడికాలు ముందరికి పెట్టేలా, అంటే కాలు లోపల పెట్టేలా గడప దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత తిరిగి దేవుడి గది ఎక్కడుందో అంతవరకు కూడా మనం ఈ పాదాలు వేసుకుంటూ పూజ అనేది చేసుకుంటూ ఒక్కొక్క పువ్వును సమర్పించుకుంటూ పూజ చేయాలి. అయ్యో మాకింత ప్లేస్ లేదండి, మేము చెయ్యలేము అన్నవాళ్ళు మీరు దేవుడి గదిలోనే ఒక 2-3 పాదాలైనా వేసి పూజ అనేది చేసుకోవచ్చు. ఫ్లోర్ అనేది వైట్గా ఉంది, బియ్యపిండితో మనం వేయలేము అన్న వాళ్ళు ఒక నీలిరంగు దాంట్లో కలిపితే, బ్లూ కలర్ దాంట్లో కలిపితే బ్లూ అయినా ఎత్తుంది. కాకపోతే తర్వాత క్లీనింగ్ కష్టం అండి. దానికే నేను బియ్యపిండిని అలాగే ఉంచి చేసేసాను. ఇలా చక్కగా పసుపు కుంకుమలతో దేవుడి గదిలో మంగళకరంగా ఉండాలి అని ఇలా దేవుడి పాదాలు వేశాను. అట్ లాస్ట్ అంటే మీరు పూజ గదిలో ఎక్కడైతే పూజ ప్రారంభిస్తున్నారో అక్కడ మాత్రం 2 పాదాలు ఉండేలా, అది కూడా మన పూజ గది వైపు ఉండేలా మనము ఇలా పాదాలు వేసుకోవాలి. ఆ తర్వాత అలంకరణ అండి. అలంకరణ అనేది స్వామికి చెప్పాల్సిన అవసరమే లేదు. శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే అయిన శ్రీకృష్ణుడు మనకు ద్వాపర యుగంలో జన్మించారు. ఎప్పుడు జన్మించారు అంటే శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథిలో రోహిణి నక్షత్రం లగ్నమందు అర్ధరాత్రి సమయాన దేవకి అలాగే వసుదేవులకి జన్మించారు. ఈయన అర్ధరాత్రి జన్మించారు కాబట్టి నిషితకాల పూజలు కూడా అర్ధరాత్రి పూట చేస్తే చాలా మంచిది. అంటే సోమవారము అర్ధరాత్రి 12:05 నుంచి 12:50 లోపు పూజ చేస్తే చాలా మంచిది. అయితే ఈయనకి 56 రకాల నైవేద్యాలను సమర్పించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా పూరి, అలాగే ఏవైనా ఇస్కాన్, ఇలా శ్రీకృష్ణుని యొక్క పుణ్యక్షేత్రాలకి వెళ్తే అక్కడ భోగ్ అనే ఒక పేరుతో చాలా నైవేద్యాలు అనేవి పెడతారు. ఆయనకి ఈ రోజున 56 రకాల నైవేద్యాలు పెడితే చాలా మంచిది. మనకి ఇవన్నీ నాకు ఎంత కష్టం అండి, ఇన్ని చెయ్యలేము అన్న వాళ్ళు వెన్నను సమర్పించి అటుకులను సమర్పించి పూజ చేసినా పూర్తి ఫలితం అయితే లభిస్తుంది. అయితే ఈ నైవేద్యాలన్నీ ఇన్ని పెట్టాం కదా, ఏం చెయ్యాలి అంటే వీడియో చివరిలో అలాగే ఏమేం పెట్టానన్నది నేను మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. శ్రీకృష్ణుణ్ణి ఇవాళ మనము చిన్ని కృష్ణుడిగా అంటే బాలగోపాలుడిగా, దోగాడే లడ్డూ గోపాలిగా మనము పూజించాలండి. మీ దగ్గర లేకపోతే ఇలా ఉయ్యాల చూపిస్తున్నాను కదా, ఆ ఉయ్యాల 100 రూపాయలు మీకు ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తే లడ్డూ గోపాల్ ఉయ్యాలది జూలా అంటే ఇస్తారు. అక్కడికి వెళ్ళి మీరు అలా తెచ్చుకొని ఇంట్లో పూజించుకుంటే చాలా మంచిది. అయితే ఈరోజు చిన్ని కృష్ణుణ్ణి భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. రాధాకృష్ణ ఫోటో ఉన్నా కూడా అందులో పెట్టుకున్నా పర్వాలేదు. మనకి ఈయన జన్మించి ఇప్పటికీ 5248 సంవత్సరాలు అయిందని అంచనా. అయితే మనం పూజ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అంటే సోమవారం రోజున, అంటే మనం పండుగ రోజున ఉదయాన్నే లేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. తలంటు స్నానం చేసి ఎల్లో కలర్ బట్టలు ధరిస్తే చాలా మంచిదండి, పసుపు బట్టలు. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మనము ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపి చల్లి రంగులు అనేవి వేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమలతో పూజించి గుమ్మాలకి మామిడి ఆకులు కట్టాలి. నేను చెప్పినట్లుగా చిన్ని కృష్ణుడు వస్తున్నాడు అన్నట్లుగా మనము పాదాలు వేసుకోవాలి. ఈ పూజని ఉదయం చేయడం కంటే కూడా మధ్యాహ్నం 12 పైన చేయడం చాలా మంచిది. 3 రకాలుగా ఈ రోజున స్వామిని ఆరాధిస్తారండి. అంటే ప్రాప్త కాలం ముందు, అంటే సూర్యోదయానికి ముందు, ఆ తర్వాత మధ్యాహ్నము అలాగే సాయంత్రం వేళన 3 సార్లు అయితే పూజిస్తారు. అయితే 12 గంటల పైన ఒకసారి పూజించండి, సాయంత్రం ఒకసారి పూజించండి, నిశ్చిత కాలంలో ఒకసారి పూజిస్తే సరిపోతుంది. ఇలా దేవుడి గదిలోనే పీఠాన్ని ఏర్పరచుకోండి, చాలా మంచిది. అయితే ఈ బాలకృష్ణుడి విగ్రహం ముందు 5 వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా ఈ రోజున ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అని 108 సార్లు చెప్పుకుంటే చాలా మంచిది. ఈ రోజున ఇంట్లో ఉన్న పిల్లలకి ఆడవారు అయితే రాధాదేవిగాను, మగవారు అయితే
శ్రీకృష్ణుడిగా మనము వేషాలనేవి వేసి మనం మురిసిపోతూ ఉంటాం. మన చిన్ని కృష్ణులు ఇంట్లోనే ఉన్నారన్నట్లుగా. ఇలా నైవేద్యాలనేవి పెట్టుకోవాలండి. ముఖ్యంగా ఈరోజు స్వామిని తులసి దళాలతో అలాగే పారిజాత పుష్పాలతో పూజించినట్లయితే సకల శుభాలు చేకూరుతాయి. పారిజాత పుష్పాలంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టము. దాంతోపాటుగా తులసి దళాలంటే కూడా చాలా ఇష్టము. అతని బృందావనమే తులసీవనం కదండి. అలాగే పారిజాత చెట్టుని తను భూమిపైకి వస్తుండగా తెచ్చిన వాటిలలో అది కూడా ఒకటి. అలాగే అటుకులు వెన్న ఎందుకు పెట్టాలి అంటే వెన్న అందరికీ కూడా తెలిసింది, చిన్ని కృష్ణుడికి చాలా ఇష్టము. అంతేకాకుండా ప్రేమగా ఒకసారి తినిపించినట్లుగా భావించి స్వామికి నైవేద్యంగా పెట్టండి. అంతేకాకుండా అటుకులు కుచేలుడికి ఒక గుప్పెడు అటుకులు ఇచ్చినందుకే తనకి జీవితాంతం రుణపడి ఉన్నట్లుగా ఎంతో సహాయం చేశాడు. కాబట్టి మనం కూడా మన తృప్తితో మనము ఏవైనా అటుకులతో చేసిన పాయసాన్ని కానీ, లడ్డూలు కానీ, లేకుంటే అటుకులతో పోహ అలా ఉంటాయి కదండి, మిక్చర్ కానీ అలాంటివి పెట్టవచ్చు. అయితే నైవేద్యంగా ఇక్కడ నేను చాలా పెట్టానండి. డ్రై ఫ్రూట్స్లో ఒక 10 రకాలు, స్వీట్స్లో ఒక 10 రకాలు, అలాగే స్ప్రౌట్స్, దాంతోపాటుగా ఫ్రూట్స్, అలా అన్నీ కూడా మన దగ్గర ఉన్నవి అన్నీ కూడా పెట్టానండి. చాక్లెట్స్ కూడా పెట్టాను, ఎందుకంటే ఈరోజు బర్త్డే కదా, స్వామిది పుట్టినరోజు కదా, దానికోసమని ఇలా అయితే పెట్టాను. అంటే మీకు ఒక ఐడియా, మీకు 56 పెట్టాలి, మీకు ఓపిక ఉంది అంటే ఇలా మనం ఫ్రూట్స్లలో కొన్ని రకాలు, డ్రై ఫ్రూట్స్లో కొన్ని రకాలు, అలా మనం కొన్ని రెసిపీస్ అంటే మనం ఏమైనా దేవుడికి పెడతాం కదండి, చిత్రాన్నము, పెరుగన్నము అలాంటివి కూడా చేసి పెట్టవచ్చు. ఈ రోజున ప్రత్యేకించి స్వామిని మీరు ఇలా చిన్ని కృష్ణుడిగా భావించి సంతానం లేనివారు ముఖ్యంగా ఏవైనా కష్టాలున్నా, వాళ్ళ ప్రెగ్నెన్సీలో ఏవైనా ఇబ్బందులున్నా, ఇన్ని రోజులు అవుతున్నా కూడా పెళ్ళి అవ్వకపోవడం, పిల్లలు పుట్టకపోవడం అలాంటివి ఉన్నవాళ్ళు ఈ రోజున ఇలా బాలకృష్ణుడిని ఇంటికి తెచ్చుకొని భార్య భర్త ఇద్దరూ కూడా పసుపు వస్త్రాలు ధరించి ఈరోజు ఉపవాసం అనేది ఉండి, ఉపవాసం ఉండలేము అన్నవాళ్ళు పూజ అయ్యేంతవరకైనా కనీసం ఉండి ఇద్దరు కూర్చొని చేయాలండి. అలాగే నేను చెప్పినాను కదండి ఉయ్యాల అనేది, ఆ ఉయ్యాలను అనేది తెచ్చుకొని మీకు గట్టి సంకల్పంతో నాకు నువ్వు రావాలి నెక్స్ట్ ఇయర్ కదా చిన్ని కృష్ణయ్య అని మనము ఒక సంకల్పంతో స్వామికి పూజ చేసి నైవేద్యాలన్నీ కూడా పెట్టి షోడశోపచార పూజ చేసుకొని ఇద్దరు కలిసి మనసారా ప్రార్థించండి. అలాగే సంతాన గోపాల మంత్రం అనేది 108 సార్లు ప్రతిరోజు మీ కన్సీవ్ అయ్యేంత వరకు రాయనన్నా రాయండి, లేకుంటే చదవనన్నా చదవండి, చాలా మంచిదండి. లేకుంటే ఓం శ్రీ సంతాన గోపాల దేవాయ నమః అని కానీ, ఓం శ్రీ కృష్ణాయ నమః అని కానీ ప్రతిరోజు రాస్తూ ఉండండి, చాలా మంచిది. రాస్తున్న సేపు కూడా శ్రీకృష్ణుడు నా కడుపులో ఉన్నాడు అన్నట్లుగా భావించి మీరు పూజ చేయండి, తప్పకుండా ప్రతిఫలం అనేది లభిస్తుంది. నాకు పుట్టిన 2 పిల్లలు కూడా నేను శ్రీకృష్ణుడు అలాగే బలరాముడిలాగే భావించుకున్నాను, అలాగే పుట్టారు. కాబట్టి అందుకే ఇంత గట్టిగా అయితే చెప్తున్నాను నమ్మకంతో. మీరు అలాగే చేయండి. ఇక భోగ్ అంటే ఇలా అన్నీ పెట్టాము కదండి, డ్రై ఫ్రూట్స్, మక్కన, అలాగే శనగలు, చేసుకున్న టిఫిన్స్, దాంతోపాటుగా ఇంకా ఒకటి అనేం లేదండి, అన్నీ కూడా పెట్టవచ్చు. ఎర్రగడ్డ తెల్లగడ్డ లేనివి పెట్టండి. దాంతోపాటుగా సాత్విక ఆహారాన్ని తయారు చేసి పెట్టండి. షాప్స్లలో తేవచ్చా అంటే ఒక అటుకుల లడ్డు వెన్న మాత్రం షాప్లో తీసుకొని రావద్దు, మీరే తయారు చేసి మీ చేతులారా స్వయంగా చేసి పెట్టండి. మిగిలినవన్నీ కూడా షాప్లో తెచ్చినా పర్వాలేదు. నెక్స్ట్ రోజు కానీ ఆ రోజు సాయంత్రం కానీ ఇంటి దగ్గర ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి పిల్లలకి పంచండి, చాలా మంచిది. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయాలండి. సపోర్ట్ చేయడం అంటే ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం అన్నమాట. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.